హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్కి సంబంధించిన రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు 2024 కౌన్సిలింగ్ అసలు ఏం చేస్తున్నారో తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారో తెలియట్లేదు. సో దీంట్లో కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంది అనిపించింది. అదేంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, క్లియర్ కట్గా ఉంటుంది. వీడియో చూస్తేనే అర్థమవుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా, తెలంగాణలో ఏమైనా సీక్యాట్ సీట్లకు సంబంధించి తక్కువ ప్రైస్లో మీకు జాయిన్ అవ్వాలనుకున్నా, ఏదైనా డీమ్డ్ రిలేటెడ్ కానీ ఆయుష్ కానీ బీడీఎస్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఇక మనకు కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ టైం ఏంటంటే అసలు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన మేనేజ్మెంట్ కోటా క్యాండిడేట్స్కి ఫ్రీ ఎగ్జిట్ అనేది లేకుండా, లేదు అంటే మేము వేరే స్టేట్కి వెళ్తాము అంటే సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వము అనుకుంటా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది లేకుండా నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది ఇచ్చాడు. కన్నర్ కోటాకి ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చాడు, కన్నర్ కోటాకి రీటైన్ ఆప్షన్ ఇచ్చాడు. కానీ మేనేజ్మెంట్ కోటాకి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. డాక్యుమెంట్స్ కావాలంటే కాలేజ్ వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే డైరెక్ట్ ఫేజ్ 2 అనేది స్టార్ట్ చేసిండు. మరి ఎందుకు స్టార్ట్ చేసిండు అనేది తెలియదు. మీలో ఎవరైనా అక్కడ స్ట్రక్ అయ్యి ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఫేజ్ 2 సిక్యూలో సీట్ వచ్చింది, ఎంక్యూ రౌండ్ 1లో సీట్ వచ్చింది, లేదా అక్కడ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిపోయారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 జరుగుతుంది. ఇక్కడికి రావాలన్నా వద్దా తెలియట్లేదు. సర్టిఫికేట్స్ అనేవి ఆగిపోయినాయి. సో ఈ ప్రాబ్లమ్ని మరి ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు ఎప్పుడు సాల్వ్ చేస్తారని తెలియదు. వితౌట్ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ వీడియో చేసే టైంకి. ఓకే, సో ఫ్రెండ్స్ దాదాపుగా మనకు 300+ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఉంది. ఈ 300 సీట్స్లలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో సీట్ వచ్చి వదులుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టినా ఈ కాలేజ్ అనేవి వాళ్ళకి అలాట్ అనేది అవ్వదు. సో కాబట్టి ఇది గుడ్ న్యూస్ అనమాట. కొంతమంది బార్డర్ లైన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. సో మీకు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసే ఛాన్సెస్ లేవు. సో ప్రజెంట్ అయితే ఓపెన్ చేయకపోవచ్చు, ఎందుకంటే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఓపెన్ చేయడు. కాబట్టి గుడ్ న్యూస్. సో సెకండ్ రౌండ్లో సీట్ వస్తే ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెబ్ ఆప్షన్ పెట్టడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ రోజు నుంచి, ఓకే సారీ నిన్నటి నుంచి రేపటి వరకు 2 అక్టోబర్ 2024 9 PM వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని వాళ్ళైనా, ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన వాళ్ళైనా, ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఏదైతే కాలేజీని వద్దని వదులుకున్నారో వాళ్ళైనా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అర్హులు అవుతారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూల్. ఓకే, ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టకపోయినా, ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టి సీట్ రాకపోయినా, ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టి సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోయినా సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్. సో ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే రూల్స్ అనమాట. ఓకేనా, జాయిన్ అవ్వకపోయినా, సో జాయిన్ అయ్యి అసలు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టి సీట్ రాకపోయినా రౌండ్ 2కి ఎలిజిబుల్. సో కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్తాను. కాబట్టి మీరు రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టుతున్నారు అంటే జాయిన్ అవుతా అనుకుంటేనే పెట్టండి. ఒకవేళ నేను పెడతాను మళ్ళీ లైట్ తీసుకుంటాను సీట్ బ్లాక్ చేస్తానంటే దయచేసి అలాంటివి అయితే చేయకండి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలంటే 1 2 3 4 5 6 ఆప్షన్లో నాకు కాటూరి మెడికల్ కాలేజ్ వచ్చింది. నా పైన పిన్నమనేని జిఎంసి ఏలూరు, జిఎంసి విజయనగరం, ఆశ్రమ్ ఏలూరు, ఎన్ఆర్ఐ వైజాగ్, ఎన్ఆర్ఐ మంగళగిరి, ఇవి నా వెబ్ ఆప్షన్స్ అనుకుంటే నాకు ఫస్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ వచ్చింది. సో కాటూరి మెడికల్ కాలేజ్ నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు కాటూరు మెడికల్ కాలేజ్ కాకుండా ఈ 5 నా ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఫస్ట్ రౌండ్లో వీటిలలో రాకుండా నాకు కాటూరులో వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ కాటూరు పెట్టకపోయినా పర్లేదు కానీ ఈ
ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం 100% పెట్టుకోవాలి. అంటే పెట్టుకోవాలంటే 100% అంటే మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఇవి మంచి కాలేజీలు అనే కదా మనం ఫస్ట్ రౌండ్లో పెట్టుకున్నాము. సో కాబట్టి ఇప్పుడు మీకు రౌండ్ 1లో ఏదైతే కాలేజ్ వచ్చిందో దానికన్నా బెటర్ కాలేజ్ ఏదైతే అనిపిస్తుందో ఆ కాలేజే పెట్టండి. ఓకేనా, ఆ కాలేజే పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 2లో మీకు రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి స్లైడ్ అయింది. సార్ నాకు రౌండ్ 2 వద్దు, నాకు రౌండ్ 1 సీటే కావాలంటే ఇవ్వరు. రౌండ్ 1 సీటే కావాలంటే ఇవ్వరు. సో అప్పుడు ఏం చేయాలంటే రౌండ్ 1 కాలేజ్కి వెళ్ళి కస్టోడియన్ ఫీజెస్ అనేవి తెచ్చుకొని సర్టిఫికేట్స్ ఆటోమేటిక్గా రౌండ్ 2 కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ కాలేజ్కి వచ్చి ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ లాజిక్ని గుర్తుపెట్టుకొని వెబ్ ఆప్షన్ పెట్టడానికైతే ట్రై చేయండి. సో మీకు ఏదైతే కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ కన్నా టాప్ కాలేజ్ మాత్రమే మీరు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి వెబ్ ఆప్షన్ పెట్టండి. అంతకు మించి ఎక్కువ కాలేజ్ పెట్టి నేను జాయిన్ అవ్వను అంటే రౌండ్ 3 అండ్ రౌండ్ 4 నుంచి కూడా నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెంటర్షిప్లో ఉన్న క్యాండిడేట్స్ డౌట్ ఉంటే కాల్ చేయండి, నేను అనేది సాల్వ్ చేస్తాను. సో ఇది మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్ ప్రొసీజర్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ ఉంటుంది, అక్కడ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడున్న కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అవన్నీ కూడా చూసుకోండి, B1నా B2నా Cనా చూసుకోండి. ఎందుకంటే B1 B2 తెలియకుండా కూడా C పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళి జాయిన్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సీట్ విత్డ్రా చేస్తామని వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వట్లేదు. సో కాబట్టి అలాంటి రిస్క్లు అనేవి చేయకండి. ఓకే, మనకు అదే రోజు ఈవినింగ్, ఓకేనా, 2 అక్టోబర్ 2024 అదే రోజు ఈవినింగ్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. మేబీ ఒకవేళ గవర్నమెంట్ ఈరోజు డెసిషన్ తీసుకొని ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చి వెబ్ ఆప్షన్ని ఎక్స్టెండ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది లేదు. సో ఇది ఆంధ్రప్రదేశ్లోని B&Cకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్. ఒకవేళ సార్ చాలామంది సార్ రౌండ్ 2లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఇది ఫస్ట్ టైం అండి రూల్స్. ఈ రూల్ అనేది ఫస్ట్ టైం, ఎందుకంటే బిఫోర్ రౌండ్ 2 మాత్రమే మనకు జాయినింగ్ రిపోర్టింగ్ ఉండేది కాబట్టి. సో రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంది కాబట్టి రౌండ్ 2లో రిపోర్ట్ చేయకపోయినా కూడా ఆ పర్టికులర్ కాలేజ్ అనేది పోతుంది. మేబీ నేను అనుకుంటున్నా, ఎందుకంటే రూల్స్ ఇవ్వలేదు, ఆ కాలేజ్ పోతుంది. సో రౌండ్ 3లో మళ్ళీ కొత్త కాలేజ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి పెట్టే ప్రతి కాలేజ్ ప్రతి ఆప్షన్ కూడా వస్తే జాయిన్ అవుతా అనుకుంటే మాత్రమే పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.